మై న్యూ వీడియో. ఈరోజు మనం చాక్లెట్ కేక్ తయారు చేసుకుందాం. సో దానికి ఫస్ట్ మనకి కొంచెం కోకో పౌడర్ కావాలి, అలాగే 4 మెల్ట్ అయిపోయిన డైలీ మిల్క్ కావాలి, అలాగే కొంచెం పాలు యాడ్ చేసుకుందాం. మనకి నెక్స్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కొంచెం గోధుమ పిండి, కొంచెం షుగర్, 3 eggs, కొంచెం బేకింగ్ సోడా, హోమ్ మేడ్ వెన్న, అలాగే ఇందాక మనం మాట్లాడుకున్న చాక్లెట్ రెసిపీ. ఇందాక చూసుకున్న ఎగ్స్ని గిలక్ కొట్టుకోవాలి గైస్. దీనికి సరిపడా క్వాంటిటీ మనం తీసుకోవాలి. సేమ్ క్వాంటిటీకి సరిపడా వెన్న. సో ఇప్పుడు మనం దాన్ని మళ్ళీ మిక్చర్లో కలిపేద్దాం. ఇప్పుడు మళ్ళీ అదే క్వాంటిటీకి సరిపడా షుగర్, సేమ్ ఈక్వల్గా ఉండాలి. ఇప్పుడు దాన్ని కూడా మనం మిక్చర్లో కలిపేయాలి. ఇప్పుడు సేమ్ క్వాంటిటీ గోధుమ పిండి తీసుకోవాలి. మైదా పిండి హెల్త్కి మంచిది కాదు కాబట్టి గోధుమ పిండి తీసుకోవాలి. మళ్ళీ మిక్చర్లో వేసేయాలి. మళ్ళీ దాన్ని మిక్స్ చేయాలి. ఇప్పుడు కొంచెం బేకింగ్ సోడా లేకపోతే సోడా ఉప్పు ఏదైనా తీసుకోవచ్చు. ఒక చిన్న స్పూన్ సరిపడా తీసుకోవాలి. ఇప్పుడు ఇందాక మనం కలుపుకున్న చాక్లెట్ రెసిపీ. ఇప్పుడు దాన్ని కొంచెం మిక్స్ చేయాలి, మొత్తం కలిసేదాకా. కొంచెం కూడా ఉండకుండా చూసుకోవాలి, మళ్ళీ కేక్ పాడైపోయింది. ఇప్పుడు ఈ కలిపిన రెసిపీని మనము ఈ ఎలక్ట్రిక్ కుక్కర్లో వేసుకుందాం. సో ఓవెన్ అన్నా కేక్ కుక్కర్ అయినా ఏదైనా పర్వాలేదు, ఓవెన్ అని మ్యాండేటరీ ఏం లేదు. సో ఇప్పుడు దాని అడుగున కొంచెం నెయ్యి రాసుకుందాం, మళ్ళీ తీసేటప్పుడు దానికి అతుక్కోకుండా ఉండడానికి. ఆ నెయ్యిని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. మనం అందులో వేసేద్దాం. మనం కరెంట్ కుక్కర్లో పెట్టేద్దాము. సో ఇది పెట్టిన కొద్దిసేపటికి ఇది వామ్ మోడ్కి వెళ్ళిపోయింది. సో దాని తర్వాత మళ్ళీ ఆఫ్ చేయాలి, మళ్ళీ ఒక 5 minutes అయ్యాక ఆన్ చేయాలి. అలా 4 to 5 times చేస్తే మన కేక్ రెడీ అయిపోతుంది. రెడీ అయిపోయింది. సో మన ఫైనల్ రిజల్ట్ ఇది గైస్.